బాలుడి మరణానికి తమ స్కూల్ బాధ్యత వహించలేమని ప్లక్ష స్కూల్ ప్రిన్సిపాల్ జయలక్ష్మి తెలిపారు. ఆదోని పట్టణంలోని స్థానిక వెంకన్నపేటలో ఉన్న ప్లక్ష స్కూల్లో చదువుతున్న బాలుడు గత కొద్ది రోజుల క్రితం ర్యాబిస్ వైరస్ వల్ల మృతి చెందిన ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్ తమ పాఠశాలపై అబాండాలు వేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కొరకు తాము అన్ని మౌలిక వసతులు కల్పించామని, పిల్లల ఆరోగ్యం పట్ల తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ర్యాబిస్ వైరస్ తమ పాఠశాల ఆవరణంలో బాలుడికి సోకిందన్న విషయం అవాస్తవమని, వైద్యాధికారులు తమ పాఠశాల నందు సంప్రదించి వైరస్ ఆనవాళ్లు లభించలేదని, ఆ విషయాన్ని తమకు తెలియజేశారని తెలిపారు. ప్రూఫ్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి బాడీ మీద ఒక సింగిల్ బైట్ కూడా లేదండి. సో ఇట్ ఇస్ ప్రూవ్ దట్ బైట్ అయితే ఏమీ లేదు. ఇంకా రేబీస్ యూ నో దట్ మీకు ఎలా వైరస్ మీకు కంటామినేట్ అవుతుంది అంటే మెయిన్లీ త్రూ డాగ్ బైట్ అనిమల్. ఓకే, సో నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చేసి మేడం ఇట్ ఈస్ జస్ట్ సస్పెక్టెడ్ రేబీస్ బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్ అని చెప్పారు. సో నాకు ఇప్పుడు చూడండి, మా స్కూల్ ఏమైనా కింద పడితే అప్పుడు నాకు తెలుస్తుంది మీ అబ్బాయి కింద పడ్డాడండి, చెయ్యి దెబ్బ తగిలిందని నేను చెప్పగలను. సో నాకు ఏమైందో కూడా నాకు కూడా తెలియదు. మండే అబ్బాయి స్కూల్కి వచ్చాడండి, యాజ్ యూజువల్గా స్కూల్కి వచ్చాడు. మాకు 10:15కి ఫ్రూట్ బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో కూడా అబ్బాయి బాగా ఫ్రూట్స్ వాళ్ళు ఏం తెచ్చుకున్నారో బాక్స్ తినేసి వాటర్ కూడా తాగాడండి. సో అయ్యాక సర్కిల్ టైం ఉంటుంది పిల్లలకి. సో ఆ రైమ్స్ టైంలో అయ్యాక కడుపున వస్తుందంటే పడుకోబెట్టాం, ఎదురుగే ఉందంటే వాళ్ళు పిలిపించి, సో యాక్చువల్లీ ఆ అబ్బాయికి ఫీవర్స్ అలా వస్తుంటాయండి. సో ఇంటికి పంపించేసామండి. ఫీవర్స్ వస్తుంటాయంటే మీరు అబ్జర్వ్ చేశారా? ఎన్ని నెలల నుంచి ఫీవర్స్ వస్తున్నాయి? సార్ దసరా టైంలో మా దగ్గర అటెండెన్స్ ఉందండి. దసరా టైంలో మీకు తెలిసి ఉంటుంది, ఒక 10-12 డేస్ ఈజీగా హాలిడేస్ వచ్చాయి. దాని ముందు ఒక రోజు దసరా స్టార్ట్ అయ్యే ముందు 1 డే, దసరా హాలిడేస్ అయిపోయాక కూడా 5 to 6 days ఆ అబ్బాయి స్కూల్కి రాలేదండి. సో మళ్ళీ వచ్చాడు 5 to 6 days తర్వాత వస్తే ఐవీస్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని వస్తారు కదా, వచ్చాడు. వస్తే ఆ అబ్బాయికి ఆల్రెడీ స్క్రాచెస్ ఉన్నాయి. వీ హ్యావ్ అబ్జర్వ్ దాట్. ఓకే, ఏమైందండి, ఎందుకు ఇట్లా సెలైన్ పెట్టుకొని కూడా పంపించారు, రెస్ట్ ఇవ్వండి అంటే ఇంట్లో ఉన్నాడు మేడం అబ్బాయి అంటే, సరే వీ హ్యావ్ టు టేక్ కేర్. అబ్బాయి ఇంటి ఎదురుగున్నా కూడా క్యారియర్ అక్కడే తెస్తారండి. మేము ఎంత కేర్గా ఈవెన్ లంచ్ పంపించినా కూడా పిల్లలందరికీ వీ నో దట్ వీఆర్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్. సో అది ఉందండి. వీ డోంట్ నో వాట్ ఇంటర్నల్ ఇష్యూ దట్ బాయ్ హ్యాస్. అలా కాదు మేడం, ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ సరౌండింగ్స్ లో అన్హైజీనిక్ వల్ల అంటే యానిమల్స్ కూడా ఎంటర్ అయ్యే విధంగా స్కూల్ కి అనుకూలంగా ఉంది. దాని వల్ల యానిమల్స్ ఫీకల్ మ్యాటర్ కానీ యానిమల్ యూరినేట్ చేసిన మ్యాటర్ వల్ల కానీ ఈ విధంగా ఆ యొక్క మట్టిలో శాండ్ లో ఈ విధంగా ఆ కంటామినేటెడ్ మెటీరియల్ తాకడం వల్ల పిల్లలు కూడా అన్హైజీనిక్ గా భోజనం చేయడం వల్ల కూడా ఈ యొక్క వైరస్ రావడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి స్కూల్ పైన వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు డాగ్ బైట్ లేదండి, సో ప్రూఫ్ లేదు, వాళ్ళకి కుట్టింది అని చూపించడానికి ప్రూఫ్ లేదు. మా దగ్గర శాండ్ ప్లే ఉంది. ఇట్స్ బీన్ 11 years అండి. ప్రతి పిల్లలు శాండ్ లో ఆడుకున్నారు. ఎవ్రీ డే 2 times మేము వాటర్ వేస్తాం. పిల్లలు స్టార్ట్ చేసే ముందు, స్కూల్కి వచ్చే ముందు, తర్వాత ఆఫ్టర్నూన్ కూడా వేస్తాము. మార్నింగ్ టైమ్స్ లో మేము దాన్ని చూసుకుంటామండి. మేము స్కూల్ నేను నడిపేదే చాలా చిన్న స్ట్రెంత్ తో నడుపుతున్నానండి. మేము ఈగ కూడా వాళ్ళకుండా మేము చూసుకుంటామండి పిల్లల్ని. సో నాకు అర్థం కావట్లేదు, అసలు ప్రూఫ్ లేకుండా. ఇంకోటి శాండ్ ప్లేలో ఆడతారు, ఓకే ఫైన్. శాండ్ ప్లే అయిన వెంటనే మీరు కావాలంటే CCTV ఫుటేజెస్ రండి. శాండ్ ప్లే ఆడిన వెంటనే పక్కనే మా దగ్గర ట్యాప్ ఉంటుంది, చేతులు కడుక్కొని పిల్లలు ఖచ్చితంగా వెళ్తారు. మీరు మా స్కూల్లో ఏ పిల్లలైనా అడగచ్చు. దే వాష్ దేర్ హ్యాండ్స్ బిఫోర్ దే స్టార్ట్ దేర్ లంచ్. ఇది మేము ఇప్పటి నుంచే కాదు, 10 years నుంచి మేము ఫాలో అవుతున్నామండి. ఓకే, శాండ్ ప్లే ఎందుకు పెడతామనేది కూడా తెలుసు. బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మేము పిల్లలకి పెట్టామండి. ఇంకోటి స్కూల్ టైంలో చెప్తున్నాను కదా, నాట్ ఈవెన్ ఈగ కూడా మేము వాళ్ళనియమండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకు తెలుసు, స్కూల్స్ మేము రన్ చేయాలన్నా, ఏ హాస్పిటల్స్ రన్ చేయాలన్నా ఎంత టెన్షన్ ఉంటుందో మాకు తెలుసండి. పిల్లవాడు ఒక కింద పడినా కూడా ఇన్ని ఇయర్స్ లో మేము వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం పేరెంట్స్ కి. ఇంకొకటి, మీరు వైరస్ స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. ఈవెన్ శాండ్ ప్లేలో ఆడినా మార్నింగ్ టైమ్స్ లో ఏది రానియమండి, అదైతే 100% షూర్. ఇప్పుడు నైట్ టైమ్స్ లో గోడలు దూకి కూడా డాగ్స్ వస్తున్నాయి, అది మాకు తెలియదు. ఇప్పుడు ఇన్ కేస్ ఏమన్నా చేసినా, ఏదైనా సలైవా ఉన్నా, ఇప్పుడు రేబీస్ అంటున్నారు కదా, సస్పెక్టెడ్ రేబీస్ ఏదో అని చెప్తున్నారు కదా వాళ్ళ కన్సర్న్. ఎంత టైం బతుకుంటుందండి ఆ వైరస్? 30 seconds 1 minute, మీకు కూడా ఐడియా ఉంటుంది, రైట్? సో ఇంకొకటి, ఆల్ డాగ్స్ ఇప్పుడు బయట అయితే నా దగ్గర జరగలేదు, బట్ యాజ్ అ రెస్పాన్సిబుల్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి నేను మీకు ఇస్తున్నానండి. వాళ్ళు మెడికల్ ప్రొఫెషన్ ని కలిసినప్పుడు త్రూ సలైవా కూడా కంటామినేట్ అయిపోయి అదొక్కటే. ఇప్పుడు ఇది బయట లేదు కాబట్టి ఇప్పుడు ఎలాగో ఒకటి స్కూల్ కి చెప్పేసేయాలి. సో సలైవా కూడా ఎలా వెళ్తుందండి? ఎనీ ఓపెన్ వూండ్ ఉండాలి, రైట్? మెయిన్. అదర్వైజ్ డైరెక్ట్ డాగ్ టు డాగ్ మూతి ఏదో లైక్ సలైవా అంటడమో లేదా కంట్లో పడ్డమో, ఇదే 3 వేసానండి.
సో మీరు చెప్పండి ఇప్పుడు ఎక్కడ నేను రన్నింగ్ టైమ్ లో అయితే ఎటువంటి డాగ్స్ అయితే Sir, enter కాలేదు కదా మేడం? సార్ స్కూల్ రన్నింగ్ టైంలో మొన్న ఇప్పుడు డాగ్ మా వెంకన్నపేట ఏరియాలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ లాస్ట్ 10 days కిందట. ఎన్ని బైట్స్ జరిగాయి పిల్లలు. యాజ్ అ రెస్పాన్సిబుల్ నేను అక్కడ స్కూల్ ఉందని చెప్పేసి రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను వెళ్ళి సార్ మాది కూడా స్కూల్ ఉంది, మీరు పిల్లలు స్కూల్ బయట క్యాంపస్ ముందు పిల్లలు పెట్టాయండి, నల్లకుక్క ఉన్నాయి అక్కడ పిల్లలు పెట్టాయి, స్కూల్ వెనక సైడ్ పిల్లల్ని పెట్టాయి. అప్పుడు నేను ఏం చేశానంటే మీరు కావాలంటే చూడొచ్చు పేరెంట్స్ కి, ఐ హావ్ గివెన్ హాలిడేస్ ఫర్ 3 days. 3 days హాలిడేస్ చేసి వాటి వెళ్ళిపోయాక కూడా 1 week మేము పిల్లల్ని మేము కాపలా కాసామండి. మేము హైట్ చేసేది ఏం లేదండి, డైరెక్ట్ గా చెప్పేస్తాను. నైట్ టైం కూడా డాగ్స్ ఎంటర్ కాకుండా ఏదైనా హై ఎత్తు గల కాంపౌండ్ నిర్మిస్తారా మేడం ఫ్యూచర్ లో? సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మీరే లాజికల్ గా మేము ఎక్కడ చూసుకున్నా ఇంకోటి రేబీస్ ఉండే డాగ్ దాని బిహేవియర్ మీకు తెలుసు కదండి. సో ఇట్ డజంట్ కమ్ ఇన్ ఇట్ ఈస్ స్కేర్డ్ ఆఫ్ లైట్ అండ్ సౌండ్. సో పాసిబిలిటీ మాకేమని తెలిస్తే మేము చెప్తామండి వాళ్ళకి. ఫైనల్ గా మీరు ఏం కన్క్లూడ్ చేస్తారు మేడం, వెదర్ ఆ ఇన్ఫెక్షన్ త్రూ స్కూల్ సరౌండింగ్స్ వచ్చిందంటారా లేదంటారా? సార్ 100% మా ముందు డాగ్ బైట్ జరగలేదు. సో డాగ్స్ ఇంకొకటి చెప్తామండి, ఇప్పుడు వాళ్ళ ఇంటికి మా ఇంటికి జస్ట్ ఫర్లాంగ్ కూడా డిస్టెన్స్ లేదండి, కాంపౌండ్ దాటితేనే వాళ్ళ ఇల్లు. సార్ లోపల నైట్ టైమ్స్ డాగ్ వచ్చినా బయట వాళ్ళ దగ్గర కూడా డాగ్స్ ఉంటాయి కదండి సార్, పిల్లలు వాళ్ళు కూడా బయట ఆడతారు కదా. ఎందుకు సార్ ప్రతిసారి స్కూల్స్ నే బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు ఏదైనా డైరెక్ట్ గా నా దగ్గర ప్రూఫ్ ఉంది ఆ డాగ్ కరిచింది అంటే నేను వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేసేస్తాం. ఎందుకు హైట్ చేస్తాం? మీరు ఏ పేరెంట్స్ అయినా కనుక్కోండి, కింద పడినా కూడా మేము ఇంతవరకు ఇన్ఫార్మ్ చేసామండి. ఇంత లాజికల్ గా సలైవా వెళ్ళిపోతుందంటే ఇస్ దాట్ ఈజీ సార్? మీరే చెప్పండి. ఇట్స్ అ రేబీస్, యు నో దట్ హౌ ఇట్ కంటామినేట్స్. అండ్ ఇంకొకటి సార్, మండే వచ్చాడు అబ్బాయి, రేబీస్ ఒకటి, హైడ్రోఫోబియా, నీళ్లు తాగరా పిల్లలు. మండే హీ కేమ్ టు స్కూల్, హీ డ్రాంక్ వాటర్. రైట్, సాటర్డే హీ కేమ్ టు స్కూల్, హీ డ్రాంక్ వాటర్. సో వన్ డే ట్యూస్డే అడ్మిట్ అయ్యాడు, వెన్స్డే ఈవినింగ్ ఆ అబ్బాయి చనిపోయాడు అని వచ్చింది. ఎస్ చెప్పండి. ఒక్క రోజులో అబ్బాయికి సో అంత పెద్ద సిమ్టమ్స్ వస్తాయంటే యాక్చువల్లీ వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఇంటర్నల్ ఇష్యూ ఇట్ హ్యాపెన్. అబ్బాయికి ఏముందో మాకు ఎలా తెలుస్తుందండి? వస్తుందండి, ఎస్ వస్తుంది. ర్యాబిట్స్ మీరు అక్కడ ఏరియాలో చూసారా సార్? వస్తుంది. ఈవెన్ ర్యాట్స్, క్యాట్స్ అక్కడ ఏరియాలో చూసారు సార్. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో, మీరు 10 రోజుల తర్వాత అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్కూల్ మీద ఏది ఉన్నా స్కూల్ మీద బ్లేమ్ చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర ఏం జరగలేదు కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. ఇప్పుడు అతను ఎన్ని రోజులు చూసుకోలేదు సార్, ఆ అబ్బాయికి బాగాలేదని. ఇప్పుడు నేను రిస్క్ తీసుకున్నాను సార్. అతనికి విత్ ఇన్ 1 day ఆయనకే తెలియలేదు, పేరెంట్స్ అయి ఉండి 1 day ఆ అబ్బాయికి సెరిబ్రల్ ఏదో వైరస్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడం వల్ల, సస్పెక్టెడ్ అనడం వల్ల మమ్మల్ని అంటున్నాడు. అన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు కదా సార్ ఆ అబ్బాయి. వాళ్ళు ఏం చూసుకున్నారండి? మాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏం చూసుకున్నారండి? ఫస్ట్ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయాలండి. ఆ అబ్బాయి రేబీస్ వచ్చి చనిపోయాడు అనగానే 99 స్టూడెంట్స్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇమ్మీడియట్ గా 2 days నేను కంటిన్యూస్ ఆ పేరెంట్స్ కి కాల్ చేసి ఇలా అయ్యిందంటే ఒక పిల్లడికి మీరు వ్యాక్సినేషన్ వేసుకోండి, ప్రతి ఒక్కరికి మేము కాల్ చేసి చెప్పామండి. అందరూ వేసుకున్నారండి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్కూల్ వెళ్ళారంట ఫస్ట్ రోజే. ప్రివెంటివ్ ఇష్యూ, దట్ ఈస్ మై డ్యూటీ, ఐ హావ్ టు డూ ఇట్ అండి. నేను రెస్పాన్సిబుల్ అయ్యి పిల్లలు పెడితేనే స్కూల్ దగ్గర వెళ్ళి చెప్పాను. ఆయన ఇంటి ముందు 24 గంటలు కుక్కలు తిరుగుతాయి, వాళ్ళ ఇంటి పైన కూడా ఉంటదండి. మేము ఎందుకంటే చూసింటాం, కుక్కల ఇష్యూ మీకు ఎలా ఉన్నాయో తెలుసు, వాళ్ళ ఇంటి పైన ఉంటాయి. ఆ పిల్లవాడి ఇంటి ముందే సండే రోజు నాకు చెప్పారు, బయట ఉండే శాండ్ లో అంతసేపు ఆడుకున్నాడంట అబ్బాయి. అప్పుడు ఏమి కాదండి, మేము కంటామినేట్ కాకుండా మేము ఏదున్నా శానిటైజేషన్ చేస్తాము. స్కూల్స్ లో ఒక పిల్లోడు ఇంటికి పోతానంటే చేతులు పట్టుకొని తీసుకెళ్తామండి. లైన్ గా టీచర్స్ నిల్చుకొని ఉంటారు గేట్ దగ్గర వరకు. మీరు ఏ పేరెంట్స్ అయినా కనుక్కోండి, 100 పేరెంట్స్ ఉన్నారు, ఎవరైనా మీరు కాల్ చేయండి. జయలక్ష్మి అండి, కరెస్పాండెంట్ అండి. మీరు ఇలా స్కూల్స్ మీద లైక్ సార్ బ్లేమ్ చేసాం అనుకోండి, మేము ఇలా కొంచెం ఏదో ప్యాషన్ తో డిటర్మినేషన్ తో చేసే వాళ్ళు కూడా మాకు రిస్క్ అనిపిస్తుంది సార్. దయచేసి ఇప్పుడు ఏదో కింద పడాడంటే మేము ఒప్పుకుంటామండి, అవును మా దగ్గర జరిగింది అని. సో వేర్ ఇట్ హ్యాపెన్, వెన్ ఇట్ హ్యాపెన్.